ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. అందరికీ నమస్కారం. రవి ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, ఇలా చాలాసార్లు చెప్పుకుంటున్నాం మనం. మన ఛానల్ ద్వారా వైదికమైనటువంటి విశేషాలని ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేస్తాం మనం. కాబట్టి ఈ రోజున మీకు మనకి కొన్ని వైదిక మంత్రాల్లో, గ్రంథాలలో ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్తారు. సూర్య నమస్కారాలు రెండు రకాలు. ఒకటి యోగాసనాలు సూర్య నమస్కారాలు ఒకటి, రెండవది సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం, ఆయన ముందు నిలబడడం, నమస్కారాలు చేసుకోవడం. అలాగే ఈ రోజున మనకి వైదిక గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు ఈ శ్లోకం చెప్తాను, ఆ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది చూడండి. సాదిత్యవారే హస్తేతు పూర్వం గృహ్యా విచక్షణ మంత్రోక్త విధినా సర్వం కుర్యాత్ పూజాదికం రవి సవితా దేవతా తత్ర పాయసాన్నం బలిం హరేత్. అంటే ఈ శ్లోకార్థం ఏమిటి అంటే, రవి గ్రహం అంటే సూర్యుడు హస్తా నక్షత్రంలో ఉన్నప్పుడు కానీ మనకి భాను సప్తమి వస్తుంది ఒకటి. అంటే ఆదివారం రోజున సప్తమి ఉన్న రోజున కానీ, ఆదివారం రోజున అష్టమి ఉన్నా సరే, మనకి ఆదివారం రోజున ద్వాదశి ఉన్నా సరే, ఈ మూడు తిథులు కలిసిన ఆదివారం కూడా మనము ఈ శ్లోకంలో చెప్పబడినట్టుగా, అంటే రవి హస్తా నక్షత్రంలో ఉన్న తప్పకుండా మనము ఈ రకమైనటువంటి పూజలు ఏం చెప్పారు శ్లోకంలో మనకి. ఈ రోజున ఎటువంటి నక్షత్రాల్లో, ఇటువంటి తిథులలో కనుక రవిగ్రహం ఉన్నట్టయితే, శ్లోకంలో కేవలం హస్తా నక్షత్ర రవి అని చెప్పారు, తర్వాత భాను సప్తమి గురించి చెప్పారు, కానీ అష్టమి కూడా చెప్తారు. ఎందుకంటే అష్టమి మనకి జయతిథిని కలిగిస్తుంది. ద్వాదశాదిత్యులలో ఒకడు రవి కాబట్టి ఆదిత్యుని యొక్క శ్లోకాన్ని, అంటే ద్వాదశ రోజున మనము ఆదివారం ఉన్నట్టయితే చేసుకోమని నేను చెప్తున్నాను. అంటే నేను పరిశీలనలో కొన్ని వైదికమైనటువంటి గ్రంథాలు ఉన్నటువంటి విషయాన్ని కలిపి మీకు చెప్తున్నటువంటి విశేషాలు ఇవి. కాబట్టి ఇలాంటి ఆదివారాలు, ముఖ్యంగా మనకి హస్తా నక్షత్రంతో ఉన్నటువంటి ఆదివారం సమస్త శ్రేష్టం. రెండవ పర్యాయం భాను సప్తమి, అంటే ఆదివారం సప్తమి రోజున ఈ శ్లోకం చెప్పడం ఏమిటి, మనకి పాయసాన్నం పెట్టమన్నాడు. కానీ గోక్షీరముతో పాయసాన్నము చేస్తే మంచిది. గోవు యొక్క పాలతో మనం కనుక పాయసము చేసి ఆదిత్యుడికి నివేదన చేసి, నిజంగా చెప్పాలంటే సూర్యోదయ సమయంలో ఎండలో పెట్టి ఆదిత్యుడికి నివేదన చేయాల్సిందే బ్రహ్మాండంగా. ఇంకొకటి మనకి అన్నం పాయసం గోక్షీరంతో, అలాగే గోధుమ పాయసం ఉంటుంది. అంటే కొంతమంది రవ్వ కేసరి అనుకుంటారు, కానీ గోధుమలతోనే, అంటే పచ్చి గోధుమలు దొరికితే పచ్చి గోధుమలతో కనుక పాయసం చేసి, అంటే సూర్యుడి కనుక మనం నివేదన చేసి ఆ పాయసం ఎండలో పెట్టి, అంటే ఏదో దేవుడి దగ్గర కాదండి, మనం సూర్యోదయం తర్వాత పొద్దున 8-9 ఆ యొక్క సూర్యుని యొక్క కాంతి పడుతున్నట్టుగా భగవంతుడికి మనం పూజ చేసి ఈ యొక్క నివేదన స్వామివారికి చెయ్యాలి. ఇక వైదిక మంత్రాలు చెప్తుంటారు. అంటే వైదిక మంత్రాలు అంటే ఏమిటి, ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యేన సవితారథేన దేవోయాతి భువనా నిపశ్యన్ అనేటువంటి వైదిక మంత్రంతో మనము జపం చేసుకోవాలి సూర్యుని చూసుకుంటూ. వైదిక మంత్రము బ్రాహ్మణులతో చేయించినా సరే, లేదంటే ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను, ధ్యాన శ్లోకం, జపా కుసుమ సంకాశం శ్లోకం చెప్పాను కదా, అది చదువుకున్నా సరే. ఇప్పుడు ఇంకొక శ్లోకం చెప్తాను, ఏ శ్లోకం ధ్యానం చేసుకోవాలన్న శ్లోకాన్ని చెప్తాను. ఆ శ్లోకం ఏమిటంటే, ఆదిదేవ నమస్తుభ్యం సప్త సప్తే దివాకర త్వం మే రవే తారయాస్మ అస్మానస్మాత్ సంసార సాగరాత్. ఈ శ్లోకాన్ని మనము 108 సార్లు, 1108 సార్లు జపం చేసుకోగలిగితే ఆ యొక్క భాస్కరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వైదిక మంత్రము స్వరయుక్తంగా చెప్పగలిగితే సరే, లేదా మనము శ్లోకం చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఆదిదేవ అన్నటువంటి శ్లోకాన్ని మీరు తప్పకుండా చదువుకోగలిగితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, గోచారంలో కానీ రవి మహాదశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు కానీ ఈ రకమైనటువంటి పాయసాన్ని నివేదన చేసి, ఈ రకమైనటువంటి శ్లోకాన్ని మనం జపం చేసుకున్నా, ఆ రోజున మనకి వీలైనంత వరకు సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి ఆ సాయంకాల సమయంలో మనము భోజనము చేసిన విశేషమైనటువంటి ప్రయోజనం, జన్మజాతకంలో ఉన్నటువంటి రవి యొక్క దోష నివృత్తి కలిగి, రవి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రోగనాశనాన్ని పొందుకోవడంలో కానీ అనుకూలవంతమైన ఫలితాలు, అలాగే శత్రునాశనాన్ని పొందుకునేటువంటి అవకాశము, కంటి సంబంధమైనవి అలాగే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాల నుంచి కూడా విముక్తులమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవి బుద్ధిని కూడా ఇస్తాడు, మంచి స్ఫురణని, ధైర్యాన్ని, 10 మందిలో ఎలా మాట్లాడాలనేటువంటి ఒక మంచి ప్రయోజనాలను కలిగిస్తాడు. కాబట్టి వెంటనే మనము ఇలాంటి విధానాలతో
ఇటువంటి తిథులలో కనుక చేసుకుంటే మంచిది. అసలు ఓన్లీ మరి ఆదివారం చేయకూడదు స్వామి అంటే హాయిగా చేసుకోవచ్చు. ఆదివారం రోజు మనం ఏ ఆదివారమైనా సరే చేసుకుంటే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని 10 మందికి ఇటువంటి విషయాలు తెలియజేసినట్టయితే సానుకూలత, శుభయోగాలు, ఐశ్వర్య ప్రాప్తి పొందుకుంటాం. మరి ఇటువంటి అనేక మంచి విషయాలు మీకు చెప్తున్నాను కదా, మరి దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. కాస్త నిదానంగా చేస్తున్నారు. దయచేసి మనకి 6 మంత్స్ లోపలే మనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నాకు కావాలి. అది మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.